హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ విషయంలో భారీ షాక్ అయితే తగిలింది. మాధురి ఆత్మహత్య వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన దివ్యల మాధురి కారుకి ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ సమయంలో కారులోనే ఉన్న ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్తున్నారు. గమనించిన స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఆదివారం మధ్యాహ్నం టెక్కలి నుంచి పలాస వైపునకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తూ ఉన్నారు. ప్రమాద సమయంలో మాధురినే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా ప్రమాదంపై మాధురి స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, కావాలనే నేను ఆగి ఉన్న కారును ఢీకొట్టానని అన్నారు. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేకే ఇలా చేశానని అన్నారు. నాకు పథకాలం లేదని, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని అన్నారు. వైద్యులు కూడా తనకు చికిత్స అందించవద్దని కోరారు. సో ఈ ఘటన అయితే కనుక పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆదివారం మధ్యాహ్నం టెక్కల నుంచి పలాస వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మాధురియ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. కావాలనే ఆత్మహత్య చేసుకోవాలనే ఆగి ఉన్న కారును ఢీకొట్టానని చెప్పేసి మాధురి అయితే కనుక అంటూ ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఇంట్లో వాళ్ళు చేస్తున్న ఆరోపణలు భరించలేక ఇలా చేశానని అంటున్నారు.